పత్రిక 5:11 దీనికి ముందు కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితంలో కొన్ని విషయములందు చాలా భయపడుతూ ఉంటాం. ఈ విషయం చాలా భయం చెందుతాం, దిగులు చెందుతాం, వేదన చెందుతాం. ఆ భయములు ఏంటి? అవేమి వేటిని బట్టి మనం విశ్వాసంలో నుంచి కొన్నిసార్లు సోలిపోతూ పడిపోతున్నాం. క్రైస్తవ జీవితంలో వీటికి మనం ఎప్పుడు భయపడకూడదు. 7 సంగతులు ఉన్నాయి. ఆ 7టికి మనం ఎన్నడూ భయపడకూడదు. భయపడిన దగ్గర నుంచి మన ఆత్మీయ జీవితంలో మనము నిలువెచ్చని వారిగా అయిపోతాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదట మనం చూద్దాం. 11వ వచనం. నిష్కలంకమైన నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించింది. దేవుని స్తుతి. అంధకారం అనగా చీకటి. ఇదే మాట కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో 12-13 వచనాలు కూడా రాయబడి ఉంటాయి. అంధకార సంబంధమైన పాపము, అంధకారం అదేనా? ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. అంధకారం అనే అధికారం అంటే చీకటి, దుష్టత్వం, గాఢాంధకారం. చీకటి అలమటించినప్పుడు ఆ చీకటిలో నుంచి, ఆ చీకటి అనే అధికారంలో నుంచి దేవుడిని విడిపించడానికి ఎన్నడూ ఆయన ఈవెంట్. ఎందుకంటే చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. చీకటట వెలుగు ప్రకాశించినప్పుడట చీకటి వెలుగుని గ్రహించలేకపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి చీకటిలో మనం ఎక్కడన్నా ఏదైనా ప్రాంతానికి ప్రయాణమైనా, లేదా ఏదో సభలకు వెళ్ళి వచ్చినా, లేదా ఎక్కడైనా కోటాలకు వెళ్ళి వచ్చినా, ఆ చీకటిలో ఒకవేళ నడిచి వెళ్ళా లేదా వాహనాల మీద వెళ్ళా భయపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడని యెహోవా ఎల్లప్పుడూ మనకు తోడే ఉంటాడు. మోషేకే కాదు తోడుగా ఉన్నది. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో రాత్రిపూట నడిపించినప్పుడు కానీ, పగల నడిపించినప్పుడు కానీ ఎక్కడ మోసే భయపడలేదు. యెహోషువ కూడా భయపడలేదు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని యోద్ధాన్ని దాటడానికి భయపడలేదు. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, భయపడక్కర్లేదు. చీకటికి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆ చీకటిలో వెలుగు కలుగు చేస్తాం. మనం 23వ కీర్తన ఒకసారి చదివితే, గాఢాంధకార లోయలో సంచరించను అపాయం లేదు. గాఢాంధకారం అంటే చీకటి, అది భయంకరమైన లోయ. అక్కడ చీకటి తప్ప మరేమూడదు. అయినా అక్కడ నువ్వు భయపడక్కర్లేదు. అక్కడ కూడా దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తుతి. అందుకే చీకటికి ఎప్పుడు భయపడకూడదు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ మాట 4-7 చూద్దాం. తొందరగా యాకోబు రాసిన పత్రిక 4:7 చెప్పితే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. సాతానునికి భయపడకూడదు. దుష్టుడికి ఎప్పుడు భయపడకూడదు. అపవాదం వ్యక్తికి మనం ఎప్పుడు భయపడకూడదు. నువ్వు మొదట భయపడవలసింది, మొదట నువ్వు లోబడవలసింది దేవునికి. నువ్వు దేవునికి లోబడితే అపవాదం మీద నుండి పారిపోతావు. ఎందుకంటే అపవాదిని ఎదిరించగలిగిన శక్తి, బలము దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా.
లూకాసు సువార్తలో కూడా చెప్తాడు 10:19 ఆయన అక్కడ చెప్పిన మాట ఏంటంటే లూకాసు సువార్తలో ఒక గొప్ప మాట చెప్తాడు. పాములను తేళ్లను అనగదొక్కుటకు శత్రు బలవంతుల మీద అధికారం ఇస్తుంది. కాబట్టి దుష్టుడు నీ ముందు నిలవలేడు. శత్రువు ఎక్కడ నీ ఎదుట వాడు ఉండలేడు. నువ్వు దేవుడికి లోపడు, నువ్వు దేవుడి ఎదుటికి వస్తే వాడు క్రియలు కానీ వాడు చేస్తే ప్రతి పన్నాగలు కానీ సమస్తము నీకు దూరం అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయనతో నువ్వు ఏకమై ఉన్నావో అంటే దేవుడు నీలో ఉంటున్నావు. అందుకే అంటున్నాడు కదా ఆయన, మీరు దేవుడికి లోబడండి, అపవాది మీ యొద్ద నుండి. పరిశుద్ధాత్మ దేవుడిని చోటిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే వాడు మారిపోతాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు వాడికి కూడా మనం భయపడాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు భయపడవలసింది ఎవరికంటే దేవుడికి. దేవుడికి భయపడి దేవుడి ఎదుటి నువ్వు సాగలపడి దేవుడికి లోబడితే చాలు. నీ చుట్టూన్న భయాలన్నీ తొలగిపోతాయి. శత్రువుని దగ్గర రాడు, దుష్టుని నేమి చేయడు, అపవాదుని మీద ఎలాంటి కుయుక్తులు కుతంత్రాలు సాధన చేయడు. కారణం ఏంటంటే నీవు క్రీస్తుకు లోబడ్డావు, క్రీస్తు నిన్ను ఆవరించున్నావు. హల్లెలూయా. అందుకే వాడి ఎదురు నుంచి దేవుడికి స్తోత్రం. మూడవదిగా ఒకసారి చూద్దాం, కీర్తనలు 23:4 చదువుతారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, నీ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుర్నికాలైన దండమును నన్ను ఆదరించు. మరణమును ఎక్కడ నిన్ను నిలబడి చేయదు. మరణము దూత, మరణపాత్మ ఏమాత్రము నీ చుట్టూ చేయాలి. ఎందుకంటే ఆయన దక్షిణాస్తం లేదా ఆయన దుడ్డిగా ఆయన వాక్యము ఖచ్చితంగా నేను ఆదరిస్తాను. ఆయన దండనం మీరు చూడండి. మనం ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళాం అనుకోండి. ఎస్తేరు దగ్గరికి రాజు దండనం రాగా రాజుకి దయపుట్టిందంటే ఎస్తేరు చూసినాం. దేవుని వాక్యం వెళ్ళప్పుడు కలుగున్నప్పుడు, దేవుడు ధర్మశాస్త్రం యంత్రంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ ప్రాణాత్మకంలో ఉండినప్పుడు, దేవుని ఆత్మ నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని అభిషేకం నీ తలపై ఉన్నప్పుడు, దేవుడైనటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు మరణం ఎంత మాత్రము నీ మీద ఏర్పాటు చేయదు. దానికి కూడా భయపడదు. అది కారణమే కావచ్చు. ఇక్కడ చచ్చిపోతేనేమో, ఇక్కడ నాకు ఏ దిక్కు లేదు, ఇక్కడ నన్ను కాపాడేవారు ఎవరు, ఇక్కడ నా పరిస్థితి ఏంటి, నేను తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఏమనుకోవద్దు. నువ్వు సురక్షితంగా నిశ్చయంతగా జీవమగలిగిన దేవుడు ఆ మరణపు లోయ నుంచి నువ్వు తీసుకొచ్చి నువ్వే స్థలంలో అయితే ఉండాలనుకుంటున్నావు, ఎక్కడైతే నువ్వు ఉండాలి అదే స్థలం పరిశుద్ధ మందిరంలో సాక్ష్యం నిలబడతావు. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా నువ్వు భయపడతావు. హల్లెలూయా. దేనికి మరణానికి అస్సలు భయపడతావు. దేవునికి స్తోత్రం. మరణ భయములు నిన్ను చుట్టుముట్టిన నేను ఏమాత్రము కూడా మించికొని కానీ చేయలేదు. అందుకే నీ ప్రయాణాల్లో త్రోవలో వెళుతున్నప్పుడు ప్రమాదాలు, ఆటంకాలు, కాల మరణాలు, మరణదోతులు, యాక్సిడెంట్లు యేసు నామములో బంధిస్తున్నానని చెప్పి దేవుడి కృప వచ్చే వాహనాల వల్ల, వెళ్ళే వాహనాల వల్ల ఎలాంటి అపాయం ఆపద కలగకున్నట్టుగా యెహోవా దక్షిణస్తము పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడైన ఆవలింపజేయుగాక. ఆమేన్. నువ్వు దేనికి భయపడక్కర్లే. అలాగే తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. గణాంధకారం అక్కడక్కడ దేవుని హస్తంతో ఉంటుంది. అక్కడక్కడ దేవుడు దుడ్డిగా అంటే దేవుని వాక్యం నేను బలపరుచుకుంటూ నువ్వు దేవుడితో సహవాసం, నీ ధర్మశాస్త్రం ప్రతి మాట నిన్ను బలపరుస్తూ ఉంటాను. నువ్వు బలం పొందుకుని నువ్వు పుంజుకుని లేదా నువ్వు ఉజ్జీవపరచుకుని ప్రతి మాట దేవుని మాట ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యము నేను ఏం చేస్తాను బలోపేతం చేసి అక్కడక్కడ నేను ఆ మరణకరమైన క్రియలోంచి లేవనెత్తి నేను ధైర్యపరుస్తాను. దేవుని స్తోత్రం. అప్పుడు కూడా భయం నీ మీద ఏర్పరిచి దానిపై భయపడక. దేవుని స్తోత్రం. 4వదిగా యాకోబు రాసిన పత్రిక 2:3 యాకోబు రాసిన 2:3
ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి ధరించుకున్న వారిని చూసి సన్మానించి ఇక్కడ మంచి స్థలం అందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీ దురాలోచనతో విమర్శ చేసిన వారు ఉందరు కాదా. దేవుడి స్తోత్రం. నువ్వు దేనికి బాధపడకూడదు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నా, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నా, అక్కడ పనులు దుఃఖించకూడదు, అక్కడ పనులు బాధపడకూడదు, అక్కడ పనులు వేదన చేయకూడదు. ఆ విషయంలో కూడా నువ్వు భయపడకూడదు. ఎందుకు బాధపడాలి? ఎందుకు దుఃఖించాలి? దేవుడు వాక్కు నిరార్థకము కాదు. ఆయన నిన్ను ఎక్కడ హెచ్చరించాలో, ఎక్కడ కనపరచాలో, ఎక్కడ నిన్ను సన్మానించాలో, ఎక్కడ నిన్ను తలగా ఉంచాలో దేవుడు తెలుసు. దేవుడికి తెలుసండి. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో అంటారు, ఎవరి వల్ల మనకు అవమానం జరిగిపోయింది, ఎవరి వల్ల మనం పక్కన పెట్టేశారు, మనల్ని హీనంగా చూశారు, మనల్ని అవమానపరిచారు. ఓ బాధపడక్కర్లే, అక్కడ భయపడాలి. బాబు ధైర్యం కలిగి ధైర్యవంతుడు దేవుడే ప్రశస్తంగా వాక్యం నీకు ధరింపజేస్తాడు. ఆయనే నన్ను గణపరచడం నేను గణపరచాను. ఆయన ప్రశస్త వస్త్రములతో నేను సన్మానించే దేవుడు. ఒకరు సన్మానించి ఒకరి మెప్పు కోసం లేదు, ఒకరి పొగడత కోసం వాళ్ళు నాకు చేయలేదు, నేను ఏం తప్పు చేశాను, మందిరంలో ఎవరు తప్పు చూశాను, సంఘం అందరితో బాగుంటాను, సంఘం అన్ని పనులు నేనే ఉంటాను, సంఘ పెద్దలు ఎలా చేశారు, నా సంఘంలో విశ్వాసం ఎలాగన్నారు, మనం బాధపడతాం. ఆ విషయంలో కూడా భయపడాలి. సంఘము, మందిరం, సంఘ పెద్దలు కాదు చేసేది. నిన్ను ఒక ఉన్నతమైన ప్రశస్తమైన వస్త్రంతో ఒక గొప్ప సన్మానం, సర్వజనుల కంటే నీ నామం హెచ్చించబడి నేను కనపరచబడే రీతిలో అలా ఎత్తు పట్టుకుంటాడు. అలాంటి దేవుడు కరుణావు. ఎందుకు బాధ? మనకి బాధపడవలసింది వాళ్ళు, సిగ్గుపడవలసింది వాళ్ళు. ఎందుకంటే నువ్వు దేవుని పనిలో ఉన్నావు. నిన్ను చూసి వారు ఓర్వలేక నేను కావాలని పక్కన పెట్టినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు అర్థం. నీకు ఒక సమయం ఉంది, ఆ సమయం ప్రత్యేకంగా వాళ్ళ ముందునే వారి సిగ్గును అవమానం పొందినట్లుగా దేవుడు నీలో బాధ ఉందని వారు నిన్ను బాధపెట్టాలనుకున్నాడు, ఆ బాధ వారు అనుభవించినట్టుగా చేస్తారు. అందుకని మనం ఇప్పుడు కూడా దాని విషయంలో కూడా బాధ కలుగుతుందని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడికి స్తుతి. చూద్దాం 5వ మాట చూద్దాం. మత్తయి సువార్త 6:34 వచ్చి చెప్తారు. 6:34 వచ్చి రేపటిన గూర్చి చింతించుడు, రేపటి దినం రేపు నీ భవిష్యత్తు ఏంటి, నీ జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎలా బ్రతకగలను, రేపు నా పరిస్థితి ఏంటి అని దేనికి చింతించాలి. నీ భవిష్యత్తుని చక్కగా రూపుదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు పూర్తిగా సరళవాలి. ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. నువ్వేది చేసినా ఆ పనిలో మొదటగా దేవుని అడగాలి, దేవుని చిత్తంలో నడవాలి, దేవుని ఉద్దేశం ప్రకారంగా ఇది చెయ్యాలా వద్దా అడిగి నువ్వు అడుగులేస్తున్నప్పుడు నీ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తాడు. నీ భవిష్యత్తును తీర్చిదిద్దేది అయినా లోకుల చేతుల్లోనూ, నీ తోటి వారి చేతుల్లోనూ, లేకపోతే ఇంకొకరి చేతుల్లో లేదు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నువ్వు చింతించవలసింది ఈ జీవితము ఏమైపోతుందని కాదు. నా దేవుడు ఇతరుల కంటే నిశ్చయించగలడు. నా దేవుడు నా భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా సర్వజనుని ఎదుట నా భవిష్యత్తుని తీర్చిదిద్దగలడు. నా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే చూసేవాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది నిజమా? యేసుప్రభు ఎలా ఇతను నిశ్చయించాడా, ఇంత చక్కగా కట్టాడా ఇతని భవిష్యత్తు అన్నింటిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన చింత, మన బాధ, మన దుఃఖం, మనకున్న ప్రతిదీ ఆయన మీద వేసేయాలి. విడవక ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, విడవక ఆయన అడుగుతూ ఉండాలి. అంతేగాని నీ భవిష్యత్తు కోసం నువ్వు కృంగిపోయి, భయపడిపోయి, వేదన చెంది, దుఃఖపడి, బాధపడి, భయం ఉంది,
అయిపోయిందిలే, ఇంకేముందిలే, వయసు అయిపోయింది, బలం అయిపోయింది, శక్తి అయిపోయింది, నాకేమీ లేదు, నాకెవరూ లేదు, ఈ దిక్కుమాల పనికిమాల ఆలోచనని పక్కన పెట్టాను. అన్నిటికీ ప్రాముఖ్యమైనది విషయం ఏంటంటే నీతో నీ దేవుడని యెహోవా ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఉన్నాడంతే. ఆయన ఉంటే అన్నీ నీకు కలిగి ఉన్నట్టే. నీ చుట్టూ ఉన్నవారికి ఏమి నీకు ఉండదు, కానీ యేసయ్య ఉంటే అన్నీ నీకు కలిగి. నీ భవిష్యత్తు ఏమైనా ఉంది అంటే నీ భవిష్యత్తు యేసు ప్రభువే ఉన్నాడు. నా భవిష్యత్తు ఎక్కడ ఉందంటే యేసయ్యలో ఉంది. నా భవిష్యత్తు పునాది ఎక్కడ ఉందంటే క్రీస్తు బండ మీద ఉంది. నా భవిష్యత్తు తీర్చిదిద్దేది అంటే యేసు నామం నమ్ము. నా భవిష్యత్తుని దేవుడు ఎలా అలంకరించబోతాడంటే యేసుక్రీస్తు రక్షణలో అలంకరించబోతాడని అడుగు. దానికి కొరకు భయపడదు. అక్కడ దేవుడే నీకు చేపిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైతే ఆలోచించి దుఃఖపడిపోయి సిద్ధపడిపోతున్నావో దానివల్ల మొరడు ఎక్కువ వచ్చేదో మొరడు తక్కువ వచ్చేది. కానీ ప్రభు మీద వదిలే, ప్రభువుకి అప్పగించే, ఆయన పాదాల చెంత తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టు. ఆయన ఎలాగా చూడాలనుకున్నాడు. నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వు అనుకున్న దానికంటే మరీ ఎక్కువగా భవిష్యత్తు నీకు చూపిస్తాడు. అందుకని భయపడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆరో మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిజంగా దేవుడు ఇచ్చే ప్రతి మాటలో మన జీవితానికి చాలా ఫలభరితమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో వృద్ధి పొంది ఉండి నేను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇందాకే చెప్పా, మళ్ళీ ఆ మాట చెప్తున్నా. నాకెవరు లేరు, నాకేముంది, నేను ఒంటరివాణ్ణి, నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నా బంధువులు లేరు, నాది ప్రాంతం కాదు, ఈ జిల్లా కాదు, ఈ గ్రామం కాదు, ఈ పట్టణం కాదు, ఇక్కడ ఎవరు నాకు సంబంధించిన లేరు, నేను ఒంటరివాణ్ణి అని నీలో ఉండిపోవాలి. నీలో నువ్వు మదనించదు, నీలో నీరసమైపో, నీలో బలహీనుడు కాదు, నువ్వు ఒంటరి కాదు. దేవుని స్తోత్రం. ఒంటరితనంలో నీకు తోడుగా ఉండే దేవుడే. ఒంటరిగా ఉంటున్నాను అనుకోక. నేను ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చెప్పాను, ఒక వాక్యం. అప్పుడు చెప్పాను మనం ఎవరు ఒంటరి కాదు. దీనికి మనకు ఆ మాట నుంచి నీవెప్పుడు ఒంటరి కాదు. దేవుని స్తోత్రం. ఎందుకు మనం ఒంటరి కాదంటే ప్రతి మనసులో 3 ఉంటాయి. ఆ మూడిట్లో ఏంటంటే చూస్తాం, వింటాం, అన్నీ జరుగుతుంది, ఆశ్చర్యపోతాం. కానీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం, విన్నట్టుగా ఉంటాం. ఆశ్చర్యకారమని ముందు జరిగిన నాది కాదులే, ఇవి కూడా చెయ్యొచ్చులే, మనం ఎవరైనా చేస్తారు అను. ఈ 3 ప్రతి మనసులో ఉంటాయి. క్రీస్తుని అంగీకరించే వారిలో, క్రీస్తు నామములో రక్షణ పొందినట్టు వారిలో ఏముంటుందో అప్పుడు చెప్తాను. నేను ఒంటరిని అనుకుంటాను కదా, నువ్వు ఒంటరి కాదు. మత్తయి సువార్తలో ఆయన 18వ అధ్యాయంలో 19వ వచనంలోను 16వ వచనంలో చెప్తాడు. ఈ మధ్యలో ఈ 17-18 వచనాలు కూడా రాయబడి ఏం చెప్తాడంటే, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన. ఇక ఇద్దరు ఎవరు? మనం ఒంటరిగా ప్రార్థన చేస్తామే. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో కూడా 8:26 చెప్తాడు, మన బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు తానే ఆత్మ చేత ఉచ్చరింప శక్తిని కానీ మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు మనలో. అప్పుడు ఒంటరి ఎలా ఉంటాం? ఒంటరి కాదు. మనలో దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇప్పుడు ఒంటరి కాదు, ఒంటరితనం అని ఆలోచన తీశారా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడవకుండా ఉన్నాడు. నిన్ను విడవను, ఎడబాయి, ఎప్పుడు విడవను. నువ్వు అంగీకరించావు, చూసావు, విన్నావు, ఆశ్చర్య కార్యములేంటో
ఇతరులకు తెలియజేసి రక్షణ పొందావు. కాబట్టి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంచి నువ్వు ఒంటరిగా కాదు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయి ఎన్నడూ విడిచిపోను. అంటే దేవుడు ఎప్పుడు మనలోనే ఉంటాడు. కాబట్టి మనం ఒంటరితనం అనేది మనలో లేదు. దానికి కూడా మనం భయపడతాం. దేవుడి స్తోత్రం. మనమైతే ఒంటరిలో కాము. తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఏకమై ఉన్నారో. ఈ మాట యేసుప్రభువే చెప్పాడు. మత్తయి 18 అధ్యాయం 16, 17, 18 వచనం మీరు చూస్తే యేసుప్రభు 19వ వచనం ఇంకో మాట ఏమన్నాడంటే, ఆయన 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటారు. 2-3 కూడి ఉంటే 4వ వ్యక్తిగా ఉంటాడు. మరి ఇద్దరు ఏకేమించి ప్రార్థన చేస్తే, ఇద్దరు ఏకేమించే వాళ్ళు మరి ఒంటరిగా ప్రార్థన చేస్తావు. అప్పుడు నువ్వు ఇద్దరు అవునుగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇద్దరు. కాబట్టి నువ్వు ఒంటరి కావు. దేవునికి స్తోత్రం. దాని విషయంలో కూడా నువ్వు భయపడక్కర్లేదు. నేను విడిచిపోడు దేవుడు ఎప్పుడు. నువ్వు అంటావు నేను నీతో ఉన్నాను, నువ్వు నా సొత్తు, నేను నీకు దేవుని, నువ్వు నా కుమారుడు, అంతే అయిపోయింది. అక్కడ ఒకటి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఏడవదిగా చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా మాట ఉంటుందండి. నాకు చాలా ఇష్టమైన మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. ఎంత ఇష్టమైన వాక్యం అంటే నాకు, నేను విశాఖపట్నం జిల్లాలో 43 మండలాల్లో కొంతమంది దైవ సేవకులతో కలిసి సభలు, శుభార్తలు జరిగేటప్పుడు మేమందరం పాల్గొన్నాం. దానికి ముందు మొట్టమొదటిసారిగా మా స్వగ్రామంలో 4 రోజుల మీటింగ్ పెట్టాం. ఈ 4 రోజుల మీటింగ్లో పిలిచిన దైవజనులు, వాళ్ళ టీము అందరూ కూడా ఈ 4 రోజుల మీటింగ్లో చాలా చక్కగా పాల్గొనయ్యారు. బాబ్జీ గారు ఆయన మంచి దైవజనుడు. ఎందుకంటే ఇది నిజం, సత్యము ఒప్పుకొని తీరాలి. ఆయన ప్రసంగం చేస్తుంటే బలిపీఠం మీద మనం చూస్తే ఆయన తీర్చుకోలేకపోయింది. అలా ఉండే దగ్గర నుంచి దేవుని ఆత్మ అంత ప్రత్యక్షత బాధ్యత ఇచ్చారు. దైవజనులు ఆయన అప్పచెప్పిన పనుల నుంచి చాలా నమ్మకంగా వెళ్ళేవారు. చెప్పు వచ్చినప్పుడు ఆయనతో ఉండేవారు, ఆయన అడిగేవారు, నాతో మాట్లాడేవారు. అలాగే పరిచయ విషయంలో, ప్రతి విషయంలో దేవుడు ఎంత మంచి నమ్మకమైన వ్యక్తి, మంచి సేవకుడే. దేవునికి స్తోత్రం. గొప్ప సేవకుడు. నిజానికి ఒక బాధ్యత రహితమైన భారభర్తమైన హృదయంతో ఏమన్నాడంటే త్యాగపూరితమైన ఒక ఉన్నతమైన ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ పట్టుదల కలిగి మనిషి. దేవుని పని కొరకు, దేవుని కొరకు, దేవుని సన్నిధిలో పెరిగిలాడే విషయం, దేవుని గురించి ఆతురపడే విషయం, దేవుని ప్రకటించే విషయం అంత ఆసక్తి కలిగిన వాడంటే చాలా గొప్ప సేవకులైన. అలాంటి దైవజనుడు మొట్టమొదటిసారిగా నేనే మా స్వగ్రామంలో ఆ దైవజనుడిని తీసుకొచ్చి 4 రోజులు మీటింగ్ పెట్టాను. మొదటి రోజు మాకు రక్షణ ఇచ్చినట్టు దైవజనులు చెప్పారు. మిగతా 3 రోజులు ఆయన. అయితే 4 రోజులు కూడా మాతోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని ఈ మాట. ఈ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఆ వాక్యం గురించి నేను చెప్తాను. మా పెద్ద చెల్లి గారి కుమారుడు తేజ, ఆయన ఆ మీటింగ్లో ఇప్పుడున్న సిద్ధు వీళ్ళిద్దరూ కలిసి రిక్షాకి సౌండ్ సిస్టమ్ కట్టి మైక్లో పత్రికలు పంచుతూ పలానా చోట 4 రోజుల మీటింగ్ జరుగుతుందని చెప్పి చాలా ఆసక్తితో వాళ్ళు శుభార్త పగల ప్రకటిస్తూ పత్రికలు పంచుతూ జ్ఞానాసనం చేసి వారు సిద్ధు అనగా నెహేమియా, రవితేజ ఇద్దరు చాలా బాగా జరిగాయి. చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, మంచి సేవకులు అవుతాడని బాబ్జీ గారు చెప్పారు. అప్పటికి ఇంకా మేము విశ్వాసము
ఆయన వెంబడిస్తున్నాం. సువార్తను కూడా కాదు, ఆయనతో ఉండి ఆ పరిచర్యలో కొనసాగుతున్నాం. ఆ తర్వాత సంవత్సరం 43 మండలాలు, ఆ తర్వాత సంవత్సరం 12, అలాగా సంవత్సరం బాబ్జీ గారు మీటింగ్లు చేసుకుంటూ వచ్చారు. సో ఆయన కొంతకాలం అయింది, ఎవరికి వారు దేవుడి పరిచర్య 43 మీటింగ్లు అయిన తర్వాత మండలాల్లో మీటింగ్స్ అయ్యాక ఎవరి మట్టుకాల పరిచర్యకి దేవుడి చిత్త ప్రకారం బయటకు వెళ్ళిపోయింది. దేవుడి స్థితి అందులో నేను సిద్ధు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ పనుల్లో వారు పాలుభాగస్తులయ్యారు. మాతో పోస్టర్లు అంటించడం కానీ, పత్రికలు పంచడం కానీ ఈ విషయం. హల్లెలూయా. ప్రియులారా, మేము ఒక ప్రాంతంలో ఈ 43 మండలాల్లో భాగంగా ఒక ప్రాంతంలో మీటింగ్ చేస్తున్నాం. ఆ మీటింగ్కి ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకెళ్ళాలి. సరే అన్నీ అయిపోయినాయి, అన్నీ వండేసరికి పట్టుకెళ్ళడం ఉంది. అక్కడ వండుకునే పరిస్థితులు లేవు కాబట్టి తమ్ముడాలు వచ్చారు, కొంతమంది ఉన్నారు, శాంసంగ్, సాల్మాన్, అలాగే సంయోలు, అనిల్, రమేష్, మేమంతా భోజనం పట్టుకెళ్ళాకి సిద్ధపడుతున్నాం. ద సేమ్ టైం ఏమైందంటే మాకు ఒక వార్త వచ్చింది, రవితేజ కనిపించట్లేదు, వెళ్ళి 4 రోజులు అవుతుంది, ఏమైపోయాడో తెలియదు. మీరు నమ్మరు, ఏమైపోయి ఈ లోపల మేము ఈ మాట విన్నాం. బయలుదేరే లోపల మాకు వార్త ఏమొచ్చిందంటే ఆయన చంపేసి నూతిలో పడేశారు. ఎవరు చేశారో తెలియదు. నిజంగా నేను నా జీవితంలో అంత రోదన, అంత వేదన, అంత దుఃఖం, అంత కన్నీరు ఒక రవితేజ విషయంలోని, అనగా నా మేనడి విషయంలో అంత వేదనిచ్చింది, అంతగా దుఃఖపడ్డాను. అది మర్చిపోలేంది, మరవలేంది. ఆ తర్వాత కార్చిన కన్నీరు తండ్రి దేవుడి దగ్గర మాత్రమే. అప్పుడు బాబు విషయంలో, రవితేజ విషయంలో ఫోటో పోస్ట్ వేయించి ఫోటో పెట్టిన ప్రార్థనకి బాబు గారు కూడా వచ్చి వాక్యం చెప్పారు. ఆ ఫోటో మీద పేరు రాయించడానికి ఏంటన్నప్పుడు ఈ మాట అందరూ ఒక్కొక్క రకమైన మాట చెప్పారు. ఆయన సువార్త చేశాడు కదా, ఆయన పత్రికలు పంచాడు కదా, ఆయన సభ కోసం మైక్లో ప్రకటన చేశాడు కదా, కాబట్టి క్రీస్తులో ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి ఆయనకి శిక్ష ఉండదు అని ఆలోచన వచ్చి మీకు బాబీ గారు చెప్తారు. ఇది బాగుంది బ్రదర్, ఉదయ్ గారు ఇది పెట్టండి, ఉదయ్ గారు ఈ మాట పెట్టండి అన్న. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఈ వాక్యం మీద. నేను చాలా ప్రసంగాలు చేయడానికి చాలా ప్రాంతాలు వెళ్ళాను, చాలా చోట్ల ప్రకటించాను. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తు నామమును బట్టి ఒకసారి నువ్వు ప్రార్థన చేసిన, యేసుక్రీస్తు వారిని ఒకసారి ప్రకటించిన, ఒకసారి విశ్వసించిన, ఒకే ఒకసారి ఆయన ఎదురు సాగలపడిన, ఒక్కసారి యేసయ్య దేవుడని ఒకసారి నీ మనసులో కానీ, నీ తలపులో కానీ, ఆలోచనలో కలిగినా దేవుడిని నేను మర్చిపో, ఇంక నీకు శిక్ష లేదు. విశ్వాస సహితమనంటి ప్రార్థన, విశ్వాస సహితమనంటి ప్రతి మాట ఆ రోగిని స్వస్థపరచడమే కాదు, ఆ శిక్ష నుంచి తప్పించేది, ఆ శిక్ష నుంచి విడుదల ఇచ్చేది. అప్పుడు మేమేమనుకున్నాం, బాప్తిసం పొందాలి, చిన్నపిల్లలు కదా, దేవుడి ప్రేమ కలిగిన వాడు కదా, ఆయనకి ఏ శిక్ష విధియు క్రీస్తు ఉన్నాడని ఆనందించాం. దేవుని స్తోత్రం. అలాగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి ఉండదు, తీర్పులేమి రావు. మరి రవితేజ తీర్పులకు రావడానికి నమ్ముతున్నా. యేసునందు విశ్వాసం ఉంచేవాడు, యేసు క్రీస్తునామములో ప్రార్థన చేసేవాడు తీర్పులకు రాడు. ఒక్కరోజు చేశాడా, 2 రోజులు చేశాడా కాదు, కానీ చెయ్యాలని సమర్పణతో చూసారా. దేవుడి సువార్త ప్రకటించాలి, దేవుడిని యేసుప్రభు దేవుడు అని చెప్పాలి, యేసుప్రభు సభలు జరుగుతున్నాయని చెప్పడం, యేసుప్రభు పత్రికలు పంచడం. 1 రోజే, 2 రోజులే, 3 రోజులే, 1 నిమిషమే, 1 గడియే, 1 క్షణమే నీ నోటితో యేసుప్రభు అని దేవుడిని ఒప్పుకున్నావు, యేసయ్య దేవుడిని ఆయన ఎదురు సాగలపడ్డావు, యేసయ్య నామం బట్టి ప్రార్థన చేస్తావు. ఆ ఒక్క క్షణమే, ఆ ఒక్క మాటే ఆ శిక్ష నుంచి తప్పించేది, ఆ తీర్పులోంచి రవితేజను తప్పించాలని నమ్ముతాం. దేవుని స్థితి చాలా పెద్ద ప్రసంగం ఇది. అందుకే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే నీ మీదకి ఏ తీర్పులు రావు, దేవుడి తీర్పులకు రానప్పుడు ఆ శిక్ష తొలగించేశాడు.
శిక్షించబడ్డవాడు మాత్రమే తీర్పులో నిలబడాలి. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నమాట. శిక్షించబడ్డవాడే తీర్పులోకి వస్తాడు. శిక్షలో నుంచి తప్పించబడ్డవాడు దోషులకు వచ్చి నిలబడతారా? నిలబడరు. నిర్దోషులకి ఒక న్యాయాధిపత్యం నిలబడడానికి అవకాశం లేదు. దోషులు మాత్రం వచ్చి నిలబడాలి. అందుకే క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్ష విధియో తీర్పులు లేవు. అలాగా చాలా అద్భుతమైన సంగతి. ఈ 7 విషయాల్లో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? భయపడక్కర్లేదు. చీకటి కోసం భయపడక్కర్లేదు. సాతానుని, దుష్టుడని, నాశనపుత్రుడని, అపవాది గురించి భయపడక్కర్లేదు. మరణం గురించి భయపడక్కర్లేదు. బాధలు, వ్యాధులు, రోగాల గురించి భయపడక్కర్లేదు. నీ భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు భయపడక్కర్లేదు. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేదని భయపడక్కర్లేదు. తీర్పులు నేను తీర్పులు వస్తాయేమో, నేను తీర్పులోకి వెళ్తాను, నువ్వు భయపడక్కర్లేదు. దేనికి భయపడలేదు. వీటన్నిటిని జయించి కలిగినట్టు గొప్ప విశ్వాసము, ఆయన నామం బట్టి ప్రార్థన చేసి రక్షణ పొందాం. ఇవి ఏమాత్రము వీటికి నువ్వు భయపడక్కర్లేదు. దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేసి అన్ని విషయమందు నీకు తోడై ధైర్యపరిచి బలపరిచి నిన్ను ఆశీర్వదించి దీవించి నేర్చుము. వీటన్నిటి మీద గొప్ప ధైర్యము, అధికారమైన కృప నీకు తోడుగా ఉంచి నిన్ను విడవక ఎడబాయక నిరంతరము నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. క్రైస్తవులు ఈ 7 విషయాల్లో భయపడకూడదు. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.